ఈ పుస్తకం గురించి వివరణ అంబాల జనార్దన్ గారు ఇస్తారు. నవీ ముంబాయి ఖార్ఘర్లోని ఐటీఎం విద్యా సంస్థల ప్రాంగణంలో తేదీ మే 1, 2024 బుధవారం రోజున ఎఫ్. టామ్ ఆధ్వర్యంలో జరిపిన సాహితీ సదస్సులో భాగంగా కవి, రచయిత శ్రీ జక్కని గంగాధర్ గారు రచించిన దోషము లెంచకు రామ అను పుస్తకమును ఎఫ్. టామ్ అధ్యక్షులు శ్రీ గంజి జగన్ బాబు, ప్రధాన కార్యదర్శి శ్రీ కంటే అశో మరియు సీనియర్ కవులు, రచయితలు శ్రీ అంబల్ల జనార్దన్, గాలి మురళీగార్ల సమక్షంలో ఇస్కాన్ ప్రభు శ్రీ వైష్ణవ్ వాంగ్రి సేవక్ దాస్ వారి కరకమలముల మీదుగా పుస్తకమును ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముంబాయి, నవీ ముంబాయి, థానే, భీవండి, చంద్రాపూర్ మరియు పూణే నుండి కవులు, తెలుగు భాషాభిమానులు పాల్గొనడం విశేషం. ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. తర్వాత మాలల్లో ప్రాస కూడా ఉంటుంది. అవన్నీ పాటించి రాయడం అంటే అది అలవాటైన వాళ్ళకే సాధ్యం, కానీ మామూలు భాషా జ్ఞానం ఉన్న వాళ్ళకి అది సాధ్యం కాదు. అయితే కొంతమంది నాకు తెలిసి ఒకరిద్దరు 5-6వ తరగతి నేర్చినా కూడా పద్య శతకం రాసి పద్య కవులుగా అవధానాల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. గంగాధర్ గారు తన విశ్రాంత జీవితంలో పూర్తి సమయం సాహిత్యానికి వెచ్చించారు. అప్పుడప్పుడు కథలు కూడా రాస్తుంటారు. కానీ పద్య సాహిత్యం అంటే వారికి చాలా ప్రీతి. 2 సంవత్సరాల్లో 8 పుస్తకాలు వాళ్ళు ప్రచురిస్తున్నారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సాహిత్యం పట్ల వారికి ఎంత మక్కువ ఉంది, ఎంత పట్టు ఉంది అని. ఇప్పుడు మనం పుస్తకం గురువు గారు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మీ అందరికి కూడా పుస్తకాలు కూడా ఇస్తారు. ఇప్పుడు గురువు గారిని ఆవిష్కరించారు. థ్యాంక్ యూ. జగన్ బాబు గారు, ప్రముఖ గారు, గాలి మురళీధర్ సోదరుడు అన్నయ్య, అంబల జనార్దన్ గారు, మిత్రులు కంటేశ్వర్ గారు, వీరందరికీ నమస్కరిస్తూ వేదిక మీద ఉన్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు జక్కని గంగాధర్. నేను ముంబై వచ్చి ఇప్పుడు 51 సంవత్సరాలు అవుతుంది. నా జీవితం 10 సంవత్సరాలు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసి తర్వాత ఉపాధ్యాయ వృత్తి చేపట్టి 36 సంవత్సరాలు గడిచిన తర్వాత 2012లో పదవి విరమణ పొందాను. అప్పటి నుండి ఏం చేయాలనేటువంటి ఒక ధోరణి. మరి నాకు చిన్నప్పటి నుంచి పద్యాలు అనేది చాలా ఇష్టం కాబట్టి సాహిత్య విభాగంలో
కొద్దిగా సాహిత్యంకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో పద్యాలు చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇదే వేదిక అంటే ఇది మినీ హాలు, ఏదైతే పెద్ద హాల్ ఉందో మెయిన్ ఆడిటోరియం, అక్కడ 2022 మార్చిలో జక్కనారి శతకం అని చెప్పి నా మకుటంతో ఆటవనిది పద్య శతకాన్ని ఇక్కడే ఆవిష్కరించాను. ఆ తర్వాత చిత్రకవిత శతకము, సరదాగా కథలు, బొమ్మల కొలువు, తెల్లవారెను, లోకుల కేకల కృష్ణ, చిత్రలహరి అని మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి బొంబాయిలో వివిధ వేదికల మీద 7 పుస్తకాలు ఆవిష్కరించుకొని మీ అందరి ముందు ఈరోజు దోషము లెంజపు రామ అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాను. మీ అందరూ చాలా ధన్యవాదాలు. అయితే దోషము లెంచపు రామ అని దీనికి పుస్తకాలు మీ అందరికి అంతా ఇప్పుడు ఈ టైటిల్ ఎందుకు పెట్టుకోవడం జరిగింది అని చెప్పారంటే, మానవుడు ప్రతిరోజు పడుకుంటాడు, లేస్తాడు, దినచర్యల్లో భాగంగా ఏదో ఒక పని చేస్తుంటాడు. ఈ పనులు చేసే దాంట్లో కొన్ని సందర్భాంతరంగా మాట్లాడుతుంటాడు. మాటల్లో అబద్ధాలు, దోషాలు, తప్పులు ఎన్నో జరుగుతుంటాయి. ఇటువంటి ప్రక్రియ మీద రాయాలన్న ఉద్దేశంతో, అంటే అందులో నేను కూడా ఉన్నాను, లేదంటే నేను కూడా అబద్ధాలు అనుకోకుండా అలవక ఆడుతూనే ఉంటుంటాను. కాబట్టి మరి ఈ దోషాలు ఎందుకు ఆడుతున్నాము, మనం దేని కొరకు ఆడుతున్నాము అనే ప్రక్రియ మీద రాయాలనే ఉద్దేశంతో రామ అనుకోకుండా మా చేత ఈ దోషాలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్ని క్షమించి మమ్మల్ని ఆదుకో రామ అని చెప్పి రామ మకుటంతో రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని మా ఊళ్ళో ఉన్నటువంటి యొక్క శ్రీరామచంద్రుడికి అంకితం ఇవ్వదలిచి మొన్న శ్రీరామ రోజు అక్కడ మా ఊళ్ళో మా గ్రామ పెద్దలకు, సంకీర్తన మండలి యొక్క అధికారులకు 100 పుస్తకాలు ఇచ్చి రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ బొంబాయిలో ఆవిష్కరించామని చెప్పి మా అశోక్ అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న తప్పకుండా ఇక్కడ ఆవిష్కరించడం తీసుకురా అని చెప్పి అంటే ఈరోజు ఘనంగా ఆవిష్కరించుకున్నాను. అయితే ఈ శతకాన్ని రాయడానికి నాకు దాదాపు 8 నెలల కాలం పట్టింది. శ్రీరామనవమి రోజే, ఎందుకంటే రామ అనే మకుటం ఉంది కాబట్టి శ్రీరామనవమి రోజే ఆవిష్కరించుకుందామన్న ఉద్దేశంతో 8 నెలల్లో ఈ శతకాన్ని పూర్తి చేశాను. దీనికి ముందు మాటగా మనము టీవీలో చూస్తుంటాము, ఎస్విబిసిలో ఈటీవీ ఛానల్ వస్తాడు శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు, ధర్మ సందేహాల్లో కూడా ఆయన సమాధానం చెప్తుంటాడు. వారు అడగానే ముందు మాట అందించారు వాళ్ళు. ఆ తర్వాత వెజిరనివాసుడు పద్య పండితుడు శ్రీ తిప్పారపు లక్ష్మీ నరసింహాచార్యుడు చెప్పండి, ఆయన కూడా ముందు మాట అందించాడు. ఆయన పద్యారూపకంగా అందించాడు. తర్వాత రాధాశ్రీ మీ అందరికీ తెలుసు అనుకుంటారు, ఆయన మాట్లాడితేనే కందం, వేరే మాట మాట్లాడు, మీరు ఏమన్నా పలకరించండి, ఎవరినన్నా పలకరించండి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి యొక్క గొప్ప వ్యక్తులు, ఆటగాళ్ళు, సినిమా యాక్టర్లు ఎవరైనా కానీ ప్రతి వారి మీద వారికి ఒకసారి వాళ్ళ జననం గురించి కానీ, మరణం గురించి కానీ, వాళ్ళ ఏదైనా వేడుకలు ఉంటే ప్రతిదాని మీద కూడా కంద పద్యంలో రాస్తుంటాడు. అవి వాట్సాప్ ఛానల్లో చాలా వస్తుంటాయి. ఆయనను కూడా అడగగానే వెంటనే నాకు ఒక 9 పద్యాల్లో దీనికి ముందు మాట అందించడం జరిగింది. అది పుస్తకంలో ఉన్నది. తర్వాత నాయకంటి నారాయణ శర్మ అని చెప్పి సంస్కృత పండితుడు, సంస్కృతం నుంచి తెలుగు అనువాదం చేసి చాలా పుస్తకాలు రాయడం జరిగింది. వారు కూడా అడగగానే ఈ పుస్తకానికి ముందు మాట అందించారు. వీళ్ళు నలుగురు కూడా ఉద్దండ పండితులు. వాళ్ళ ముందు మాట దొరకడం నా దృష్టము, నా యొక్క పుస్తకం చేసినటువంటి యొక్క పుణ్యమే అనుకోవాలి. ఇటువంటి పుస్తకంలో కూడా నేను సమాజంలో ఉన్నటువంటి ఒక చాలా, అంటే ముందుగా శ్రీరాముని గురించి ఒక 10-12 పద్యాలు రాసిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి యొక్క విషయాలను తీసుకొని మనం చేసేటువంటి యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని క్షమించి రాముని వేడుకుంటూ ఈ శతకాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇందులో 105 పద్యాలు ఉన్నాయి. అందరూ చదవండి, దయచేసి స్పందించండి, ఆదరించండి, ఆశీర్వదించండి. ధన్యవాదాలు.
మా సృష్టి మీడియా ఛానల్లో వీక్షించండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి.